4వ విషయాన్ని చదువుతానండి, సమయం అయిపోతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన 7:14. చాలక్క. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాన్ని ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవారు ప్రభు దగ్గర నుండి మహారక్షణకై స్తోత్రంలో ప్రభుని ఆరాధన చేస్తున్నారు. మరి ఆ తెలుపుదనం లేనోళ్ళకే కదా ఒక మాట చెప్పాలంటే, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలని ఉతుక్కున్నటువంటి వారు, అంటే వస్త్రాన్ని ఉతుక్కుకొన్నటువంటి వారు ఉన్నారు. వస్త్రాన్ని ఉతుక్కోబోటే కదా వాళ్ళకి తేలుతో కలిగిన మిడతలు కొట్టడం ద్వారా 5 నెలలు బాధించబడుతుంది. వస్త్రాలు ఉతుక్కున్నవారు ప్రభుత్వం ఉండరు, ఉతుక్కొనటువంటి వారే ఈ బాధను పొందుకుంటారు. అసలు వస్త్రాలు ఉతుక్కోవడం అంటే బైబిల్ ఏం చెబుతుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారం మాలిన్యము. ఏంటండి? మాలిన్యం. ఈ లోకం మాలిన్యం అన్నది ఇంపార్టెంట్. అది మానవుడి జీవితంలో ఉంది. ఈ లోకం మాలిన్యం ఏదైతే మనకు అంటిందో అది మానవుడు పోగొట్టుకోవట్లా. ఏ మానవుడైతే ప్రభు ద్వారా పోగొట్టుకోలేదో, ప్రభు రక్తం ద్వారా ఏ మానవుడైతే ఈ లోకం మాలిన్యం ఏదైతే మనకు అంటిందో దాన్ని పోగొట్టుకోలేదో, ఆ మానవుడు 5 నెలల పాటు తేలు తోక కలిగిన మిడత కుడితే 5 నెలల పాటు మరణాన్ని వెతికిన దొరకకుండా బాధించబడుతున్నాడు. మానవుడి జీవితంలో ఇది మనకు కనబడుతున్న 4వ కోణం చూసినట్లయితే, వస్త్రాన్ని ఉతుక్కోవటం అంటే ఈ లోక మాలిన్యం నుండి శుభ్రపరచబడటం. ఏదైతే ఈ లోక మాలిన్యం ఉందో, ఈ లోక మాలిన్యం ఏదైతే మన జీవితాలకు అంటింతూ వస్తుందో, మన శరీరాలకి, మన ఆత్మకి, మన హృదయానికి ఈ లోక మాలిన్యం ఏదైతే అంటుతూ వస్తుందో దాని నుంచి శుభ్రపరచబడటమే వస్త్రాలు ఉతుక్కోవటం అన్నది. ఏంటండి? వస్త్రాలు ఉతుక్కోవటం అంటే ఈ లోక మాలిన్యం నుండి శుభ్రపరచబడటం. ఈ లోక మాలిన్యం నుండి మనం శుభ్రపరచబడిన అనుభవంలోకి రావాలి. మనం శుభ్రపరచబడాలన్నా, నూతనమైన స్వభావం మనలోకి రావాలన్నా, పాత స్వభావం చచ్చిపోయి నూతన స్వభావం రావాలన్నా, నూతన స్వభావం మన జీవితంలోకి వచ్చి శుభ్రపరచబడిన అనుభవం మనం ఉండాలంటే అది గొర్రెపిల్ల రక్తంలోనే కడగబడితే తప్పక మరొక మార్గం లేదు, మరొక అవకాశం లేదు. అక్కడ ఈరోజు మనకు జాగ్రత్త గమనించినట్టయితే, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే, గొర్రెపిల్ల రక్తంలో కడగబడకోకుండా తమ వస్త్రాన్ని ఉతుక్కున్నటువంటి వారు, ఉతుక్కుకొనని వారు ఉన్నారు. వారే విడవబడి వారి జీవితాలు ఏం జరుగుతుందండి? తేలు తోక కలిగిన మిడత ద్వారా కుట్టబడి వాళ్ళు 5 నెలల పాటు ఏం చేయబడుతున్నారండి? బాధించబడుతున్నారు. ఓ రోజు 2 రోజులు కాదు. ఈరోజు చూడండి, ఏదైనా కాలుకు ఒక గాయం అయితే కొన్ని రోజులు భరించడానికి కష్టం. చూడండి, కొంతకాలం నేను ఒక మాట అడుగుతా, తప్పుగా అర్థం చేసుకోవద్దు సుమి. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉండడం మాలాంటి వారికి నడువు నొప్పులు వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండారా? నడువు నొప్పులు, కాళ్ళు నొప్పులు బహుశా అందరికీ ఉంటాయి. చేయడానికి కొద్దిగా సంకోచించవచ్చేమో, కానీ అందరికీ ఉంటాయి. కాళ్ళు నొప్పులు, నడువు నొప్పులు ఉంటాయి కదా? ఉండవండి? ఉంటాయి. ఎంతకాలం మనం ఏమనుకుంటాం, నేను ఎంతకాలం నుంచి నడువు నొప్పి భరించాలి, ఎంతకాలం నుంచి కాళ్ళు నొప్పులు భరించాలి, ఎంతకాలం నుంచి ఈ భయంకరమైన నొప్పులను భరించాలంటాం. కానీ ఈ నొప్పులే మనం భరించలేకపోతే ఒకరోజు విడవబడిన వారికి వచ్చే భయంకరమైన పరిస్థితులు అది వర్ణనాతీతమైనవి. మానవుడు వర్ణించలేవుడు. అంత భయంకరమైన స్థితిలో మానవుడు భయంకరమైన స్థితిలో బాధించబడుతున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి. 5 నెలల పాటు మరణం వెతికినా దొరకట్లా. ఓ మరణమా ఎక్కడుందని వెతికినా, అమ్మ మరణం ఎక్కడుందని కొండ దగ్గరికి వెళ్ళినా, పర్వతాల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడి దగ్గరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మరణం వెతుకుతున్నారు, కానీ ఎవరికి దొరకట్లా. ప్రజలు పరిగెడుతున్నారు. ఇదిగో ఇక్కడ మరణం ఉందా, పరిగెడుతున్నారు. పారిపోయింది అక్కడి నుంచి. ఇక్కడ మరణం ఉందా, ఆడికి వచ్చేలా పారిపోతుంది. మరణం ప్రజల దగ్గర నుంచి, ప్రజల శరీరాల దగ్గర నుంచి పారిపోతుంది మరణం. 5 నెలల పాటు మరణం లేదు. ఇది వాస్తవం, ఆ మాట కదా బైబిల్ అంటుంది. 5 నెలల పాటు మరణమే లేదు మానవుడికి. కారణం, బాధించబడుతున్నాడు మానవుడు. ప్రియ సహోదరుడు, సహోదరి, మన జీవితాల్లో ఇది విడవబడిన ప్రజలకు జరుగుతుంది, కానీ మన జీవితంలో ప్రభు మనం ఎత్తబడక మునిపే మన తప్పులను బట్టి, మన పొరపాటును బట్టి ఏదైతే ఆ వస్త్రాన్ని ఉతుక్కోవాల్సిన వస్త్రాన్ని ఉతుక్కోకుండా ఇంకా మాలిన్యం కలిగి ఉన్నామో, ప్రభు శరీరం దగ్గరికి వస్తూ కూడా ఏ మాలిన్యంతో అయితే ప్రభు శరీరం దగ్గరికి వస్తున్నామో, ఏ మాలిన్యాన్ని కలిగి అయితే ప్రభు శరీరం దగ్గరికి వస్తున్నామో, ఆ మాలిన్యాన్ని బట్టి ప్రభు ఈరోజు మనకు తీర్పు తీరిస్తే 5 నెలల వరకు మనం తట్టుకోగలుగుతామా? తట్టుకోలేము. అందుకే మనం ఏం చేయాలా? ఏ మాలిన్యం మనకు అంటిందో, ఈ లోకం మాలిన్యం ఏదైతే మనకు అంటిందో దాన్ని సరిదిద్దుకోవాలి. ప్రభు శరీరం దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు సరిదిద్దుకుని, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం అన్నాడు. మనలో ఉన్న మాలిన్యాన్ని తీసివేసుకుని ఆయన రక్తం ద్వారా కడుక్కొని ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు సంఘంగా ఎత్తబడతాము. మనలో ఉన్న మాలిన్యం పోయినప్పుడు ప్రభువుకి ఇష్టలుగా ఉంటాం. అతడు నాకు ఇష్టడు కనుక నేను అతను తప్పించేదను అన్నాడు. ప్రియులారా, మనం ప్రభుకి ఇష్టలుగా ఉండాలంటే మనలో ఉన్న మాలిన్యం పోవాలా? అప్పుడే మనం రాబోతున్న లేదా మన జీవితాలకు ప్రభు ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడు అనుమతించిన పరిస్థితి నుంచి మనం కాపాడబడగలుగుతాం. ఇది 4. 5వ విషయాన్ని చూద్దామా? సమయం అయిపోయింది కాబట్టి ముగిచ్చేస్తారండి. 5వ మాట,
ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 17 వచనం, క్షమించండి 7వ అధ్యాయం 14. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం 5వ మాట. చాలు చాలక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులరా, దేవుని వాక్యం చూస్తున్నటువంటి మాట ఎన్నో మాట అండి ఇది? 5. చూసారా నాకు ఎంత మతిమరుపు ఉందో? మొదటి నుంచి అడగతో మర్చిపోయాను. మొట్టమొదటి మాట ఏంటి? ఎవరికి, చూడండి, మరణం ఎవరికి దొరకకుండా పోతుంది. ఎవరికి దొరకకుండా పోతుంది? మొట్టమొదటిగా దేవుని ముద్ర లేని వారికి, అంటే రక్షణ ముద్ర కోల్పోయిన వారు, కానీ రక్షణ ముద్ర లేని వారు మెయిన్. 2, తెల్లని వస్త్రాలు పరిశుద్ధత లేనివారు. 3, గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వారు. 4, ఈ లోకం మాలిన్యాన్ని అంటినటువంటి వారి దగ్గర నుంచి మరణం పారిపోతాను. 5వదిగా చూసినట్టే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకునేది. సో తెలుపు చేసుకున్న వారికి మరణం లేదు. ఎందుకంటే వాళ్ళు భౌతికమైన మరణమైన మహిమగల శరీరంతో లేపబడినా, రెండవ మరణం అయితే వారికి లేకుండా మా రక్షణకై స్తోత్రమని ప్రభుని ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి వస్తుంది ఈ 5 నెలల పాటు బాధ? తేరుతోకగలిగిన మిడత కుడితే మరణం ఎవరి దగ్గర నుంచి దూరంగా వెళ్తుందంటే, చూడండి, వాటిని తెలుపు చేసుకున్నటువంటి వారు, అంటే తమ వస్త్రాలను తెలుపు చేసుకున్నవారు. ఎవరైతే తమ వస్త్రాన్ని తెలుపు చేసుకున్నారో వారు 5 నెలల పాటు ఏం చేయబడుతున్నారండి? భయంకరమైన బాధను భరిస్తున్నారు. అంటే వస్త్రాలు తెలుపు చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే, బైబిల్ ఇంకో మాట ఉంది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? మీ పాపమును ఎర్రని వలె ఎర్రనివైనను అవి కెంపు వలె హిమ వలె ఎలా ఉంటాయి? తెలుసా లేదండి? మీరే చెప్పండి, పెద్దగా చెప్పండి. అది చాలా అక్క. ఏమని పడుతూ వచ్చిందండి? మీ పాపములు ఎర్రని వలె అయినను అయ్యి హిమము వలె. అంటే అక్కడ అర్థం ఏంటండి? పాపాలు ఎర్రగా ఉండే తెల్లపరచబడుతున్నాయి అనేది ఒక సూచనగా చెబుతూ వస్తున్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, తెలుపుదనం ఇంపార్టెంట్. హిమము అంటే అర్థం ఏంటి? హిమము అంటే ఎలా ఉంటుంది? మంచు ఎలా ఉంటుంది? ఐస్ గడ్డ. ఓకే, ఐస్ గడ్డ ఎలా ఉంటుంది? చూడండి, మాకు ఇప్పుడు నాకు కొద్దిగా తక్కువ అయిపోయినాయండి. జోసఫ్ అన్న చూడండి చక్కగా ఎంత తెల్లగా ఉండేయో. అంటే మన పాపాలు ఎర్రని వలె ఉన్నా అట్లా తెల్లగా చేయబడుతూ వస్తాయండి. అలా తెల్లగా గొర్రెపిల్ల రక్తం ద్వారా చేసుకున్నవారే, అంటే ఆ పాపాలు లేకుండా ఆ తెలుపుదనంలోకి తమ జీవితాన్ని, ఆ ఎర్రనివైనటువంటి పాపాలను విడిచిపెట్టి తెలుపుదనాన్ని కొరకు ఇష్టపడి తెలుపుదనాన్ని పొందుకున్నవారే, అంటే పరిశుద్ధత పొందుకున్నవారే ఆ రాబోతున్న భయంకరమైన పరిస్థితిని తప్పించబడతారు. అదే గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎవరికి వస్తుంది 5 నెలల పాటు బాధ? ఎవరు బాధించబడుతున్నారు? ఎవరు 5 నెలల పాటు మరణం వెతికినా ఎవరికి దొరకట్లేదంటే, ఇదే తమ వస్త్రాలను తెలుపు చేసుకున్నటువంటి వారు. ఎవరైతే తమ వస్త్రాలను తెలుపు చేసుకోలేదో, తెలుపు చేసుకోవడానికి ఇష్టపడదు. అసలు వస్త్రాలు తెలుపు చేసుకోవాలంటే మొదట ఎవరికి ఇష్టం ఉండాలా? ఎవరికి ఇష్టం ఉండాలి చెప్పండి? ఎవరికి ఇష్టం ఉండాలండి? మనకి ఇష్టం ఉండాలి. ఫస్ట్ మనల్ని మనం సరి చేసుకోవడం మనకి ఇష్టం ఉండాలి. ఇప్పుడు నేను వాక్యం చెబుతా, లేదా జోసఫ్ అన్నో లేకపోతే ఇంకొకళ్ళనో ఎవరో ఒకరు వాక్యం చెబుతారు. చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? చెప్పేది దేనికి? మనం సరిదిద్దుకోవడానికి. అసలు వాక్యం చెప్పేస్తాం, కానీ సరిదిద్దుకోలేదనుకో తప్పెవరిది? శిక్ష ఎవరికి ఉంటుంది? మనకే. వాక్యం విన్నప్పుడు సరిదిద్దుకోలేనప్పుడు తప్పు మంది చెప్పడమే చెబుతుంది కదా. అంటే డిసిషన్ ఎవరికి ఉంది? చాయిస్ ఎవరికి ఉంది? అవకాశం ఎవరికి ఉంది? మనకుంది. సరిదిద్దుకోవాలొద్దన్నది మనకు. ఒక సహోదరి ఏం చేస్తూ వచ్చిందంటే, 2 సహోదరులు, ఈ మాట చెప్పి నేను త్వరగా ముగించిన ప్రయత్నం చేస్తాను, తొందరగా ముగించేస్తాను. 2 సహోదరులు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, ప్రాణ స్నేహితులు, ప్రాణానికి ప్రాణం. వారిలో ఒక ఆమె, నేను ఎక్కడైనా సరే కంపల్సరీ చెబుతూ ఉంటాను. 2 సహోదరులు, 2 కూడా ప్రాణ స్నేహితులు. ఒక ఆమెమో అన్యురాలు, ఒక ఆమెమో క్రైస్తవురాలు. వీళ్ళిద్దరూ ఎంత ప్రాణ స్నేహితులు అంటే విడదీయలేనంత బంధం. 2 హాస్టల్లో ఉంటున్నారు, చదువుకుంటున్నారు, స్నేహితులు ఉంటున్నారు. 2 జీవితాల్లో ఒక రోజు ఏం జరుగుతూ వచ్చిందో ఒక సంఘటన వచ్చింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఒక సేవకుడు వచ్చి మీటింగ్లు పెడుతున్నాడంట ఒక ప్రాంతంలో. అది 3 రోజుల మీటింగ్లు. 3 రోజుల మీటింగ్లో 2 రోజులు అయిపోయినాయి, 3వ రోజు చివరి రోజు. చాలామందికి ఎట్లా ఉంటుంది, ఆఖరమంట కాకరకాయ అంటారు ఆంధ్రలో. అంటే చివరిదే బాగా బలమైందంట. ఫస్ట్ రోజు అంత పట్టించుకోరు. చివరి రోజు అయితే 2 రోజుల నుంచి ఉద్యోగం ఉంటాడు కాబట్టి తల మీద చేపెట్టాడంటే ఉంటుంది, దెయ్యం పోయిద్దని చెప్పని ఆ రోజు వస్తారు. ఇక్కడ ఆంధ్రలో కూటములు అంటారు, వస్తారు.
అట్లాగే అక్క ఏమనుకుందంటే క్రైస్తవురాలు ఆ సేవకుడు వచ్చాడంటమ్మా 3 రోజుల నుంచి వాక్యం బాగా చదువుతున్నాడంట, ఈరోజు వెళ్దాము 2 రోజుల నుంచి బాగా చదువుతున్నాడు, ఈరోజు వెళ్దాము, ఈరోజు వెళ్ళి వాక్యం విందామంటే ఈ అన్ని రాళ్ళు అందంట, అమ్మ నీకు సంగతి తెలుసా, మన పక్కనే ఉన్న సినిమా థియేటర్లో సినిమా లాస్ట్ రోజు ఇది, ఈ రోజు పోతే రేపు దినం కొత్త సినిమా వస్తుంది, మరి సినిమాకి వెళ్దామన్నారంట. వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు కదా, ఒకరినొకరు బాధ పెట్టుకోవడం ఇష్టం లేక వాళ్ళ తీర్మానం ఏంటంటే ఫస్ట్ మందిరానికి వెళ్దాం, మందిరం కాదు మీటింగ్స్కి వెళ్దాం, పబ్లిక్ మీటింగ్స్కి కొంతసేపు అక్కడ గడుపుదాం, ఎవడు వచ్చాడు వెళ్ళాడని ఎవడో పట్టించుకోడు కాబట్టి మనం వెళ్ళిపోదాం, తర్వాత సినిమాకి వెళ్దాం. ఓకే ఇద్దరు డిసైడ్ అయ్యాడు, ఫస్ట్ ఏమో మందిరానికి వెళ్దాం, సెకండ్ షోకి మూవీకి వెళ్ళాలి. ఇద్దరు వచ్చారు, చక్కగా కూర్చున్నారు, దూర ప్రాంతం వెనకలో కూర్చున్న సహోదరి కూర్చుని, అంటే వెనక కూర్చున్న వాడు మిమ్మల్ని గురించి కాదు సుమి క్షమించండి అక్క, కాబట్టి వెనకాల కూర్చుని ఏం చేస్తుందంటే వాక్యం వింటుంది. వాక్యం ఏంటంటే ప్రభు మాట్లాడుతున్నాడు, నా కుమార్తె నువ్వు పాపాలు చేయడానికి నీ కాళ్ళు పరిగెడుతున్నాయి, అందుకే నా కాళ్ళకు మేకులు, నీ చేతులు పాపం చేయడానికి వెళ్తుంటే అందుకే నా చేతుల్లో మేకులు, నీ తలంపులు చెడ్డవాటి వైపు వెళ్తున్నాయి అందుకే నా తలకు ముళ్ళు కిరీటం, నీ ఆలోచనలన్నీ సరిగ్గా లేవు అందుకే నీ హృదయం సరైన విధానం లేదు కాబట్టి నా హృదయంలో బల్లిపోటని ప్రభు మాట్లాడుతుంటే, ఇంకా చాలా స్టోరీ ఉంది అది కంప్లీట్ చేసి ముగిచ్చేస్తుంది, టైం అయిపోతుంది కాబట్టి మాట్లాడుతుంటే ఆ క్రైస్తవురాలు కన్నీటితో ఏడుస్తుందంట, ప్రభా నా కొరకే ఇప్పుడు నేను సినిమా చూస్తానికి వెళ్తుంటే నా కొరకే గాయాలు పొందేవా ప్రభా, నేను ఏదైనా దొంగతనం చేస్తుంటే ఆ చేసిన దొంగతనాన్ని బట్టి నీ చేతులకు గాయాలా, నా తలపులు చెడ్డ తలుపులు అవుతుంటే నీ తలకు ముళ్ళ కిరీటమా, నా హృదయంలో పాపం ఉండటం ద్వారా నీ హృదయానికి బలిపోట, అయితే ప్రభా నన్ను క్షమించవా అని అడగటానికి సమీపంగా వస్తుంటే ఇంకొక ఆమె ఉంది పక్కన, ఆమె అంటుంది రా సినిమా టైం అయిపోయింది టైం అయిపోయింది రా అని లాగుతుంటే ఆమె డైరీలో ఒక మాట రాసుకుంది, నేను రేపటి దినాన పాపాలు ఒప్పుకుంటాను, రేపు నేను రక్షించబడతానని డైరీలో ఒప్పుకుని బయటికి వెళ్ళింది. కానీ క్రైస్తవురాలు దుఃఖంతోనే ఉంది, కానీ సినిమాకి వెళ్ళాలి కదా, ఒకేసారి సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత ఒప్పుకుందాం, ముందర ఒప్పుకుంటే మరి సినిమాకి వెళ్తే అది పాపం కదా, కానీ ముందరే ఒప్పుకోకుండా వెళ్ళొచ్చిన తర్వాత ఒప్పుకుందామని డైరీలో రాసుకుని రేపటి దినాన్ని నేను పాపాలు ఒప్పుకుంటాను, నా జీవితం జరిగిందని డైరీ రాసుకుని ముందరికి వెళ్ళింది. రోడ్డు మీదకి వెళ్ళగానే పెద్ద టిప్పర్ వచ్చి గుద్ది పడేసింది, ఒక పెద్ద టిప్పర్ వచ్చి గుద్దటంతోనే అక్కడికక్కడే ఇద్దరు చచ్చిపోయారు, ఇద్దరు స్నేహితులు ఒకసారి చచ్చిపోయారు. ఆమె డైరీ చూడగా రేపటి దినాన్ని రక్షణ పొందుతాను అవకాశం ఉందా, రేపు అన్నది నీకు లేదు, మన జీవితం చూడగా మన యొక్క దేహం చూడగా మన యొక్క శ్వాస చూడగా నీటి మీద ఆవిరి లాంటిది మన జీవితం, ఎంతలో కనబడి కొంతలో ఆవిరైపోయి మాయమైపోయే వారం, ఎప్పటి వరకు బ్రతుకుంటాం తెలియదు, అసలు బలలో పాల్గొంటామన్న నమ్మకం కూడా లేదు మనకి, ఎందుకు లేదు, ఎప్పుడు ప్రభు పిలుస్తాడో తెలియదు, ఈ క్షణాన్ని బలలో చెయ్యెత్తిన తర్వాతే నా సహోదరి నా సహోదరా నువ్వు వచ్చే అంటే ఈ చెయ్యెట్టాగా ఉండేది, నువ్వు వెళ్ళాల్సిందే, నేను వెళ్ళాల్సిందే, తరుణం ఉన్నప్పుడే ప్రభు తరుణం ఇచ్చినప్పుడే మన జీవితాలను మార్చుకుని ఏదైతే తెలుపుదనం చేసుకోవాలో అది చేసుకోవాలి, తరుణం ఉన్నప్పుడే, సమయం పోయిన తర్వాత తరుణం పోయిన తర్వాత అది బయట ఒక సామెత అంటారు, ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు, చేతులు గాలిన తర్వాత ఏం పట్టుకున్నారు, ఏమిటి ప్రయోజనం ఏంటి చెప్పండి, అది కాలకు ముందు ఆకులు తీసి పక్కన పడితే బాగుంటుంది కదా, లేదా పక్క వెళ్ళిపోతే బాగుంటుంది కదా, అంత జీవితం నష్టపోయిన తర్వాత ప్రభువాన్ని గుండెలు బాదుకుంటే ప్రయోజనం ఏంటి, ఆయన సమయం ఇచ్చినప్పుడే, ఆయన తరుణం ఇచ్చినప్పుడే, ఆయన అవకాశం ఇచ్చినప్పుడే, సమయం ఇచ్చినప్పుడే, ఈ 5 నెలలు తేలుతోక కలిగిన మిడత ద్వారా కొట్టబడి బాధించబడుతున్న వారికి ముందరే సమయం ఇచ్చినప్పుడు వారు మారుంటే ఇప్పుడు వారికి ఆ జీవితం వచ్చేదా, వారికి అనుభవం వచ్చేదా, వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యా, ఆ రోజు వాళ్ళు మారలా కాబట్టి ఈరోజు అనుభవిస్తున్నారు. ఓ రోజు మనం సరిదిద్దుకోపోతే ఆయన రక్తంలో ఆయన ద్వారా మన వస్త్రాలు తెలుపు చేసుకోవడానికి ఇష్టపడుకోకుండా రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు మరొక ఆదివారం అనుకుంటే సమయం లేదు, గుర్తుపెట్టుకోండి, మనకు రోడ్డు పక్కనే ఉంది, దూరంగా లేదు, జాగ్రత్త, బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకో, సరిదిద్దుకోకుండా వెళ్తే, సమకూర్పుకోకుండా వెళ్తే, సరైన అనుభవాలు సరైన విధంలో సరిదిద్దుకోకుండా వెళ్తే టెప్పర్ రెడీగా ఉండిద్ది, జాగ్రత్త, ఏ క్షణాన్ని ఏమవుతుందో ఏ క్షణాన్ని ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. మీరు అనుకున్న గడియల్లో మనిషి కుమారుడు ఎలా వస్తాడో మనం అనుకున్న గడియల్లోనే దేవుని దగ్గరికి వెళ్ళేది కూడా అంతే. నరులారా తిరిగి రండి అన్నారంటే నడిచేటప్పుడు వెళ్ళాలా, కూర్చున్నప్పుడు వెళ్ళాలా, బలలో భుజించేటప్పుడు కూడా వెళ్ళాల్సిందే, తిరిగి రమ్మంటే. ఎప్పుడు పిలుపు వచ్చిందో తెలియదు. ఆ పిలుపు రాకమునిపే మనం ఎక్కడైతే ప్రభు రక్తంలో మన వస్త్రాలను తెలుపు చేసుకోవాలో వాటిని సరిదిద్దుకోవాలి. ఎక్కడ మన వస్త్రాలను తెలుపు చేసుకోవాలో రక్షించబడిన మనం, రక్షణ పొందిన వారికి జరిగేది వేరు. వారు 5 నెలల పాటు బాధించబడుతున్నారు. మనం అలాంటి స్థితి భూమి మీద బాధను భరించకమునిపై సరిదిద్దుకోవాలి. ఇది ఎన్నో మాట అండి? 5. 6వ విషయాన్ని చూద్దామా, ఇక ముగిచ్చేస్తారండి, సమయం అయిపోయింది. 6వ మాట రండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 7:13. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు
వచ్చునని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకేం తెలియదనగా. చదవండి అక్క. క్షమించండి అక్క. 3వ వచనం చదవండి. పొరపాటైంది, క్షమించండి. 3 ప్రకటన 7:3. ఈ దూత, నేను మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు. చాలు అక్క. అక్కడే మనకు కనబడుతుంది. ఎవరికి ముద్రిస్తున్నారు ముద్ర? మా దేవుని దాసులు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, తన దాసులకు ఎప్పుడైనా దేవుడు తీర్పు తీసుకుంటాడా అంటే, వాళ్ళు దేవుని దాసులు దేవుని కొరకే ఉంటారు. దేవుని దాసులు దేవుని మహిమ కొరకు ఉంటారు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే సరిదిద్దుతాడు ఎమ్మటే. కానీ ఇంత భయంకరమైన తీర్పు వస్తుందా? రాదే. కానీ ఇక్కడ ఏముంది? ప్రకటన 9:6లో వారికి ఆ తేలుతోక కలిగిన మిడత కుడితే 5 నెలల పాటు బాధించబడుతున్నారు. మరణం వెతికినా వారికి దొరకట్లా. కానీ ఎందుకు దొరకట్లేదు వారికి మరణం అంటే, వాళ్ళు ఆల్రెడీ చేయాల్సిన తప్పులు చేసేసారు. ఏంటి? దేవునికి దాసులుగా లేరు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ఒకడు దేవునికిను ఫిలిం దబ్బేనాకి సిరికిని, ఒకడు ప్రభువుకు, ఒకడు లోకానికి దాసుడు కొనలేడు. ఒకడు దేవునికిని, ఒకడు లోకానికి దాసుడు కొనలేదు. ఒకడు ఉంటే దేవునికన్నా ఉండాలా, ఒకడు ఉంటే లోకానికన్నా దాసుడు ఉండాలి. నువ్వు ఎవరికి కొండావు? ఎవరికి దాసులు కొంటున్నావు? ఎవరికి దాసత్వం చేస్తున్నావు? ఎవరికి దాసులు కొంటానికి ఇష్టం? సరిదిద్దుకో, లేకపోతే నష్టపోతాం. జాగ్రత్త. దేవునికి దాసుడుగా ఉంటే సిరికి దాసుడు కొనలేవు. ప్రభువుకి దాసుడు కొంటే లోకానికి దాసుడు కొనలేవు. దేవునికి దాసుడు కొనడానికి ఇష్టపడితే లోకంతో సంబంధమే లేదు. లోకానుసారమైన వాటితో నీకు సంబంధం ఉండదు. ఎవరికి మనం దాసులం అవుతున్నాం? ఈ విడవబడిన స్థితిలో ఉండగానే వారు 5 నెలల పాటు తేలుతో కలిగిన మిడత ద్వారా బాధించబడుతున్న, 5 నెలల పాటు మరణం వెతికిన దొరకిన ప్రజలు సిరికి, లోకానికి, పాపానికి, శరీరానికి దాసులు కొండారు తప్ప దేవునికి దాసులుగా లేరు. వాడు దేవునికి దాసులైతే తమ దేవుని దాసులు వారి నొసల యందు ముద్ర ఉంటుంది. వారు దేవుని బిడ్డలు, వారు దేవుని దాసులని ముద్ర ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి దేవుని ఆరాధించేవారుగా, దేవుని సన్నిధిలో ఉండేవారుగా ఉంటారు. కానీ వీళ్ళు ఎక్కడున్నారు? బాధించబడుతున్నారు. 5 నెలల పాటు బాధ, మరణం వెతుకుతున్నారు కానీ దొరకట్లా. కారణం వారి జీవితాల్లో దేవునికి కాదు, లోకానికి, సిరికి దాసులుగా ఉండాలి. ప్రభు శరీరం దగ్గరికి వచ్చి మనం దేనికి దాసులుగా వస్తున్నాం? కొంతమంది దాసులుగా ఉంటారు. ఈరోజు ప్రభు పునరుద్ధానపు రోజు, ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు. బలలో పాల్గొనాలని దాసులకు వచ్చేవాళ్ళు ఉంటారు. పునరుద్ధానానికి దాసులైన వాళ్ళు కొంతమంది ఉంటారు. అర్థమవుతుందండి? ఇంకా క్రమం తప్పకుండా పాల్గొనాలని దాసులయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేనేమంటానంటే, పాల్గొనొద్దని నేను అంటున్నా, ఆచారంగా పాల్గొనొద్దు. ఏదో భగత్ సింగ్ గారు అనుమతించాడు, భగత్ సింగ్ గారికి దేవుడు ఇచ్చిన దర్శనంలో బల్ల మధ్యలో పెట్టారు, వారం ఆరాధన అయిన తర్వాత, ఆరాధన మొత్తమైన తర్వాత, ఆరాధించిన తర్వాత బల్లో పాల్గొనడం అంటే ఈ క్రమం కరెక్టే. కానీ మనం ఎలా ఉండాం, మనం ఎలా జీవిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. మన జీవితం ఎలా ఉందో మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి క్రమంలో ఉండడం అనేది ఇంపార్టెంట్. దేవునికి దాసులుగా ఉండామా, లేదంటే లోకానికా? ఏదో ఆదివారం బలలో పాల్గొన్నా ఆదివారానికి దాసులుగా ఉన్నామా, ప్రభువుకి నిజమైన దాసులు ఉన్నాం? ఏదో శరీరంలో పాల్గొనాలని దాసులు కొన్నామా, నిజంగా ఆ శరీరంలో పాల్గొన్న భారంతో వచ్చామా? దేనికి మనం దాసులు కొంటూ వస్తున్నాం? ఈరోజు సిరికి దేవునికి నువ్వు దాసులు కొనలేవు. ఒక ఇద్దరు యజమానులకు ఒక దాసుడు పని చేయలేడు. ఎవరో ఒక్కరికే పని చేస్తాడు ఒక దాసుడు. ఇద్దరిలో ఒక్కడికే చేయగలుగుతాడు కానీ ఇద్దరికి న్యాయం చేయలేడు. ఒకడికే. మనం ఎవరికి న్యాయం చేస్తున్నాం? ఎవరి పక్షాన మనం ఎవరితో కలిసి వెళ్తున్నాం? మన కొరకై కలువరిసిలో ప్రాణం పెట్టిన ప్రభుతో ఉంటున్నామా, ఆయనకు దాసులుగా ఉంటున్నామా? లేదంటే మనల్ని మోసం చేసి, మనల్ని నష్టపరిచి, మనల్ని పాపానికి, నరకానికి తీసుకెళ్ళే సాతానికి దాసులమైపోయి ఈ లోకంలో జీవిస్తున్నామా? ఎలా బలలో పాల్గొనబోతున్నాం పరీక్షించుకోవాలి. మీరు అనుకోవచ్చు, బలలో పాల్గొంటున్నామంటే మనం అందరం దేవుని పెట్టలేమే కదా. ఎవరు కదన్నారు? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో సాతానుడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఎక్కడికొచ్చాడు సాతానుడు? ఎక్కడికొచ్చాడు? ఖచ్చితంగా దేవుని సన్నిధి, దేవదూతలు తటస్థించాల్సిన ఒక దినం వస్తే ఆ దినం వచ్చాడు దేవుని సన్నిధిలోకి. ఎక్కడికి వచ్చాడు సాతానుడు? అట్లా అని చెప్పండి దేవుని సన్నిధిలో సాతాను రాడు బ్రదర్ మనం చెప్పగలుగుతామా? మన మధ్యలోనే ఉన్నాడు ఇప్పుడు. అసలు మన హృదయం దగ్గరే ఉంటాడు. ఎందుకు? ఎప్పుడు ఒప్పుకుంటావో మళ్ళీ నన్ను పాపన పడేయడానికి మళ్ళీ ఎదురు చూస్తాడు. జాగ్రత్త. మన సమయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. మన గడి ఏంటి, మన సమయం ఏంటి, మనం దేనికి దాసులు కొన్నామో ఈ లోకం విడవబెట్టబోతున్నాం, ఏ దాసులు కొండి ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నామో ప్రశ్నించుకోవాలి. బల్ల దగ్గర దేనికి దాసులమై ఇచ్చుండాం? సిరికి, లోకానికి, పాపానికి, శరీరాశలకి, నేత్రాశలకి, ఈ లోకపు జీవపు డంబపుటకు దాసులమైతే బలలో పాల్గొన్న తీర్పే. బలలో పాల్గొనే చాలామంది శరీర కోరికలు చంపుకోలేకపోతున్నారు. బలలో పాల్గొనే చాలామంది పాపపు జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. బలలో పాల్గొనే చాలామంది, అందరిని కాదు నేను అంటాను సుమి, చాలామంది, అందరూ కాదు, నమ్మకంగా పాల్గొనే వాళ్ళు ఉంటారు, వారి గురించి నేను అంటున్నా.
చాలామంది జీవితాల్లో అయోగ్యంగా పాల్గొనే వాళ్ళు ఉంటారు. ఇలాంటి స్థితి మన జీవితం ఉంటే ఎట్లా? మనం ప్రభు శరీరంలో పాల్గొంటున్నామంటే ఎంతో యోగ్యులుగా ఉండాలి. ఎంచబడిన వారు మనం ఆ బల్లలో పాల్గొంటాలి. యోగ్యులుగా ఎంచబడ్డాం, ఏర్పరచబడిన వారు మనం, పిలువబడిన వారం కాదు, ఏర్పరచబడిన వారు. ఆ శరీరంలో ఈరోజు పాల్గొనడానికి ఏర్పరచబడిన వారు. మనం ఎలా పాల్గొనాలి? ఒకవేళ అయోగ్యంగా పాల్గొంటే శిక్షావిధి కొరకని పౌలు 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో అంటాడు 11వ అధ్యాయం, ఎవడు అయోగ్యంగా పాల్గొన్నో వాడు శిక్షావిధి కొరకే. ఈరోజు మన జీవితాల్లో అయోగ్యంగా పాల్గొంటే మనం చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే, ప్రభువుకు దాసుడు కూడా కాకుండా, లోకానికి పాపానికి దాసులుగా ఉండి వాటిని విడిచిపెట్టుకోకుండా కొంతమంది ఉంటారు. ఎలాంటి వారంటే విడిచిపెడుతున్నట్టే విడిచిపెడతారు, కానీ విడిచిపెట్టరు. వాళ్ళు వాత వేయబడిన మనసాక్షి. ఈరోజు మన దగ్గరికి వస్తారు, ఒప్పుకుంటారు, ప్రభా మళ్ళీ ఆ పాపం చేయనని. వారు వచ్చేసరికి మళ్ళీ అయ్యే చేస్తాం. వాత వేయబడిన మనసాక్షి. ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టుకోకుండా అదే కొనసాగించి మరలా వచ్చే వారం కూడా అదే తీసుకొస్తున్నామంటే వాత వేయబడిన మనసాక్షి. ఇక ఆ మనసాక్షికి క్షమాపణ అడుగుతుంటావు కానీ క్షమించబడిన అనుభవం ఉండవు. తద్వారా దేవుని తీర్పు రాబోతుంది. ఆ తీర్పు విడవబడి లేదా 5 తేలుతో కలిగినటువంటి వారికి వస్తుంది. 5 నెలల పాటు మరణం వెతుకుతున్నారు, దొరకట్లా. మనకు అది రాకూడదనే కదా యేసు ప్రభు కలవరిశిల్లో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది. అట్టి పరిస్థితి మనకు రాకూడదనే కదా, ఆ బాధ వేదన మనకు రాకూడదనే కదా సిలువ కార్యం జరిగించింది. ఆయన ఈరోజు ఆయన సిలువ కార్యం మన హృదయాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటంటే ఏదైతే లోకానికి పాపానికి దాసులుగా ఉన్నాం దాని నుంచి విడిపించడానికి సిలువ కార్యం మన హృదయాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సిలువ కార్యం జరిగితే మరలా ఏడైతే తప్పిపోయిన దాన్ని ఒప్పుకుని దేనికి దాసులుగా ఉన్నాం దాన్ని విడిచిపెట్టి ప్రభువుకు దాసులుగా అయితే ఆ సరిదిద్దుకుంటే ఆయన శరీరంలో పాల్గొనడానికి యోగ్యులు. మన మీదకి ఆ తీర్పు రాకుండా తప్పించబడతాం. 7వ మాట చూద్దారండి. ప్రకటన 7:15. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15 వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించున్నారు. సింహాసనాసనుడు వాడు తానే. చాలు అక్క, ఇప్పుడు మనకు ఆకలేస్తుంది, టైం అయిపోయింది కాబట్టి నేను తొందరగా మూచేస్తాను, టైం అయిపోయింది కాబట్టి. 7వ మాట ఇక్కడ రాయబడి అన్నమాట, వీళ్ళకి మరణం, వీళ్ళకి ఆ బాధ లేదు, కానీ వాళ్ళకి వస్తుందంటే వారి జీవితాల్లో లేవని అర్థం. ఏంటంటే వీరి జీవితాల్లో ఒక చక్కటి మాట ఉంది, ఆయన్ని సేవించుచున్నారు. ఎవరిని సేవించుతున్నారండి? మా రక్షణకై స్తోత్రం అని చెప్పి గొర్రెపిల్ల గురించి చెప్పారో ఆ గొర్రెపిల్లను సేవిస్తున్నారు. అందుకే యెహోషువ గ్రంథం 24:15 యెహోషువ అంటాడు, మన ఇంటి ముంగట్టు ఉంటుంది, ఇంటి లోపల కూడా ఆ వాక్యం ఉంటుంది. ఏంటి ఆ వాక్యం? నేనును నా ఇంటి వారును. కానీ మనం సేవించేదేంటి? ఆ టీవీలో ఉండే సీరియల్స్ని. మనం సేవించేదేంటి? ఆ టీవీలో వచ్చేటువంటి సినిమాని. మనం సేవించేదేంటి? చెడు స్నేహితులతో. మనం సేవించేది ఎవరిని? పాపాన్ని సేవిస్తున్నాం. మనం సేవించాల్సింది ఎవరిని? యెహోషువ అంటారు, నది అద్దరి నుండి దేవతలను మీరు సేవిస్తారు. ఏ దేవతలను దేవుని సేవిస్తారు మీ ఇష్టం, కానీ నేను నా ఇంటి వారు మాత్రమే యెహోవాని సేవించుదాం. మేము నది అద్దరు ఏవైతే విడిచిపెట్టామో వాటిని మేము సేవించం. ఏది వద్దనుకున్నామో వాటిని మేము సేవించం. ఏది కాదనుకున్నామో వాటిని సేవించం. ఏది వద్దని ప్రభువులోకి వచ్చామో దాన్ని మేము సేవించం. మా కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టిన ప్రభువునే సేవిస్తాం. మమ్మల్ని నది దాటించిన ప్రభువునే సేవిస్తాం. మరణములో నుండి జీవంలోనికి తీసుకొచ్చిన ప్రభువునే సేవిస్తాం తప్ప ఇంకెవరిని మేము సేవించం. వీరి జీవితాల్లో ప్రభు సన్నిధిలో ఉండేవారు ప్రభువుని సేవిస్తున్నారు. ప్రభు సన్నిధికి వెలుపుటుండి 5 నెలల పాటు తేలుతోకగలిగిన మిడత ద్వారా బాధించబడి మరణం వెతుకుతున్న దొరకని ప్రజలు ప్రభువుని సేవించిన వాళ్ళు ఏం సేవించలేదండి? ప్రభువుని సేవించాల. కాబట్టి వాళ్ళకి తేలుతోకగలిగిన మిడత కుట్టబడుతుంది. తద్వారా మిడత కుట్టడం ద్వారా 5 నెలల పాటు వాళ్ళు బాధించబడుతున్నారు, కానీ మరణం కొరకు ఎదురు చూస్తున్న దొరకట్లా. ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ వాళ్ళకి మనం అప్పుడు ఉండవులేండి, ఒక జరుగుతుంది పరిస్థితి వాళ్ళకి. మనం భూమి మీద ఉన్నప్పుడే దేవుడు మనల్ని సరిచేయడానికి ఇలాంటి సిచ్యువేషన్ మనకు అనుమతిస్తే మన పరిస్థితి ఏంటి? ఒక తేలు గుడితే మానవుడికి 24 గంటలు నొప్పులు ఉంటాయా ఉండవా? తేలు ఎవరికైనా గుట్టిందా? బహుశా కొట్టలేదు అనుకుంటా అన్నకి. ఓకే, ఒకళ్ళిద్దరికి తేలు గుడితే అంతానే కనీసం 24 hours అన్న పెయిన్ ఉంటుంది మ్యాక్సిమం. కానీ ఈ తేలు తోకగలిగిన మిడత గుడితే 5 నెలల పాటు, దాదాపు ఎన్ని రోజులు కుడి అనగా 150 దినములు, అంతేనా? ఒక్క రోజుకే ఆ నొప్పిని తట్టుకోలేకపోతే 5 నెలలు ఎలా తట్టుకోగలుగుతారు? అది సహజమైన తేలు కాదు, అది తేలు తోకగలిగిన మిడత యుద్ధానికి సిద్ధంగా ఉన్న గుర్రం వలె ఉంటుంది. దాని శిరస్సు మీద ఒక కిరీటం పెట్టినట్టుగా ఉంటుంది. ఎంత గొప్ప ఘనత బలంతో కూడిందంట అది. చూడండి దాని బలం గురించి ప్రకటన 9వ అధ్యాయం స్పష్టంగా ఉంది. అంత బలమైనది.
అలాంటి తేరుతోకగలిగిన మిడత కుడితే మామూలు తేరు కుడితేనే ఒక రోజులో తట్టుకోలేవు, 5 నెలలు ఎలా తట్టుకోగలుగుతారు? 150 దినములు ఏ మానవుడైనా తట్టుకోగలుగుతాడా? కష్టం. తట్టుకోలేకే మరణాన్ని కోరుకుంటున్నారు. మనకు అది సంభవించదు, మనం అవి చూడం, ఎందుకంటే సంఘం ఎత్తబడతాం కాబట్టి. ఇది 7 శ్రమల దినాల్లో జరగబోతున్నాయి. అదే సిచ్యువేషన్ మన జీవితాల్లో భూమి మీద ఉన్నప్పుడు వస్తే ఏంటి? అది మెయిన్. ఒకవేళ మనం సరిదిద్దడానికి మన బలహీనతలు ఉంటే, అలాంటి వారిలాగా మన బలహీనతలు కూడా ఉంటే, ఆ 9వ అధ్యాయంలో ఉండేవారిలాగా మన బలహీనతలు కూడా ఉంటే, సరిదిద్దడానికి ప్రభు ఏదైనా అనుమతిస్తే ఏంటి పరిస్థితి? తట్టుకోగలుగుతామా? దావీదురాజు సైతమే, దేవునికి హృదయానుసారుడు సైతమే భయంకరమైన స్థితిని తట్టుకోలేక ఏడుస్తున్నాడు. ప్రభువా, గొర్రెల వెంట వీరేం చేశారు? నేను చేశా, కానీ అది నా వల్ల కూడా తట్టుకోవడం. ఏ మానవుడు దేవుని తీర్పు తట్టుకోలేడు. సదొమ గొమొర్రా పట్టణం దేవుని తీర్పు వచ్చినప్పుడు ఒక్కడ కూడా తట్టుకోలేకపోయాడు. నిలబడగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? దేవుని తీర్పును తట్టుకుని నేను నిలబడ్డానన్నవాడు ఎవరైనా ఉన్నారా? అవకాశం లేదు. వద్దు. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే, ప్రభు మనకు తరుణం ఇచ్చినప్పుడే సరిదిద్దుకుందాం. ప్రభు ఇలా ఉందని సరిదిద్దుకుంటే ధన్యం. ఒప్పుకుందాం, కనికరం పొందుతాం. ఒప్పుకోకపోతే నష్టపోతాం. 7వ మాట ఇదే చెప్తుంది. ఏమనండి? ఆయన్ని సేవించు. ఈరోజు ఎవరిని సేవిస్తున్నాం? ఎవరిని సేవించడానికి వస్తున్నాం? కొంతమందితో దేవుడు మాట్లాడతాడు, సేవకు సేవించండి, సేవకు వచ్చి నన్ను సేవించమని, నా సేవకురా, నా సేవ చేయి అని ప్రభు సేవించమని అడుగుతూ వస్తారు. ఇంకా మనం ఏమంటామండి? ప్రభు కొంతకాలం జాబ్ చేస్తా, తల్లి ఉండరు కదా, తండ్రి ఉండరు కదా, బంధువులు ఉండరు, స్నేహితులు ఉండరు కదా, మనం చూసుకోవాలి కదా అనుకుంటాం. నువ్వు సేవించాల్సింది ఆయన్ని. నిన్ను పిలుస్తుంది తన సేవ కొరకు. ఆయన సేవలో ఆయన సేవించడానికి పిలుస్తున్నాడు. ఆయన పరిచర్యలో ఆయన సేవించడానికి, ఆయన కొరకై నువ్వు సేవించడానికి, ఆయన బల దగ్గర నువ్వు సేవించడం కొరకు నేను పిలుస్తున్నాడు. ప్రియ సోదరుడు సోదరి, మనం ఎవరిని సేవిస్తున్నాం? ఎవరిని సేవించడానికి ఇష్టపడుతున్నాం? ఆదాము దేవుణ్ణి సేవించుకోకుండా పండును సేవించాడు, సాతాన్ని సేవించాడు, కాబట్టి బయటికి నెట్టివేయబడ్డాడు. మనం ఎవరిని సేవిస్తున్నాం? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ప్రభా, వారి జీవితాల్లో మరణం వారి దగ్గర నుంచి పారిపోతుందంటే 7 అంతల అనుభవాన్ని చూసాం. అలాంటి జీవితం నాలో కూడా ఉంది. సరిదిద్దు ప్రభా. కానీ లేని వారు మటుకు ప్రభుతో ఉండారు. వాళ్ళు గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రమని ఆరాధన చేస్తున్నారు. ఆ జీవితం లేనటువంటి వారు 5 నెలల పాటు బాధించబడుతున్నారు, కానీ మరణం వారికి దొరకట్లా వెతుకుతున్నారు. ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రభువు నువ్వు వెతుకుతుంటే ప్రియ సోదరుడు సోదరి, ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు నిన్ను మార్చుకోవడానికి. ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో యోగ్యమైన వాడుగా నేను యోగ్యమైన వారుగా పాల్గొనాలని అవకాశం ఇస్తున్నాడు ప్రభు. సద్వినియోగపరచుకోవాలి తప్పక దుర్వినియోగపరచుకుంటే దేవుని తీర్పు. ఎంతకాలమని సహజంగా వచ్చి బల్లో పాల్గొంటావు. ఆరాధన కూడా ఎప్పుడూ చేసి ఆరాధన చేస్తారు కొంతమంది. ఎంతకాలమని అలాగ ఉంటావు. బలలో కూడా ఎప్పుడూ పాల్గొంటావు. ఇంకెంతకాలం ఇది? దీనికి ఫుల్ స్టాప్ లేదా? ఎవడైనా క్రీస్తునందున ఇలా పాతవి గతించిన, ఇదిగో సమస్తమును నూతన సృష్టి. ఈరోజు నూతన సృష్టి కావడానికి ఇష్టపడు. నూతన స్వభావంలోకి వచ్చి, నూతన మనస్తత్వంలోకి వచ్చి, ఏదైతే నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావో అది ప్రభువుకు తెలుసు. ప్రభా, ఫలానిది నేను విడిచిపెట్టలేకపోతున్నా, ఫలానా దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నా, దాని ద్వారా నాకు తీర్పు వస్తుందని నువ్వు హెచ్చరిస్తున్నావు. వద్దు, దాని నుంచి నన్ను విడిపించి ప్రభు అంటే విడిపిస్తాడు. ఏది నువ్వు విడుదల పొందలేకపోతున్నావు ప్రియ సోదరుడు సోదరి, దేని నుంచి బయటికి రాలేకపోతున్నావో ఈరోజు బయటకు వద్దాం, ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభు శరీరం ఉంది మనకు ప్రభు రక్తం సమీపంగా ఉంది, మనకు విడుదల ఇవ్వటం కొరకాయ ఈరోజు వద్దాం. భయంకరమైన తీర్పులను తప్పించబడి దేవుని సన్నిధిలో సంఘంగా ఎత్తబడి ఆ 7 ఫ్రెండ్లీ విందులో ఉండి ప్రభుతో పాటు ఆ విందులో భుజించే వరకు మనం ఉన్నట్లు, ఆ భయంకరమైన ఆపదలను తప్పించబడడానికి అవసరమైన జీవితాన్ని ఇక్కడే బలహీనతలు ఉంటే, మాలిన్యం ఉంటే సరిదిద్దుకోవడం కొరకై ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. సరిదిద్దుకుందాం. ప్రభు శరీరం దగ్గరికి వెళ్దాం. అటు ఇటు చూడొద్దు. ప్రభు అంతా మాట్లాడుతుంటే, హెచ్చరిస్తుంటే ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. ఒక్కరు కూడా బల్ల విరిచేవారి వైపు, బల్ల పంచేవారి వైపు చూడొద్దు. మౌనంగా ఉందాం.